ఆచి చికెన్ మసాలా. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారు, తనను ఎలా కలిసి పని చేయమంటారని ప్రశ్నించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సంజయ్ బీఆర్ఎస్ లో ఉన్నారని స్పీకర్ అంటున్నారు. కాంగ్రెస్ లో కలిసి పని చేయాలని సంజయ్ అంటున్నారని తెలిపారు. తనతో కలిసి పని చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే తనకు ఆఫర్ ఇచ్చారు. తనకు ఆఫర్ ఇవ్వడానికి ఆయన ఎవరు అని మండిపడ్డారు. తాను పార్టీ వీడతానని ఆయనకు చెప్పానా? పార్టీ వీడాలని కోరుకోవడం లేదని ఎలా అంటారు? పార్టీ వీడాలనే ఆలోచన రావడానికి కారణం సంజయ్ కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న జీవన్ రెడ్డి ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. రాజీనామా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జీవన్ రెడ్డి పాదయాత్ర చేసి కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. చట్టసభకి ఎంట్రీ అయిన ఒక సభ్యుడు రాజ్యాంగబద్ధంగా ఆయన ఆలోచన విధానం ఉండాలి. పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఆ విధంగా కాకుండా ఏదైతున్నదో ఆయన నాకు నీతులు చెప్తుండే, నేను కలిసి పనిచేస్తా జీవన్ రెడ్డితో పొరిగేవాళ్ళు ఊరు ఎక్కడ ఇది ఏ పార్టీ కథ ఏంది? మరి ఆయన ఏ పార్టీ అనుకుంటున్నాడు నాకు తెలియదు. నేను ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉన్నానే, ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉన్నా, ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి బంధం దేవుడు ఎవరేం చేయాలి? బంధం దేవుతో ఎవరేం చేయాలి అంటున్నా. ఎవడో వచ్చి ఇంత చిచ్చు పెడితే ఏం చేయాలి? ప్రాబ్లం కలిసి పనిచేస్తా విందయా. ముందు నీది ఏ పార్టీ తెలుసుకొని మాట్లాడు. నీ పార్టీ తెలియదు నీకు, నాతో కలిసి పనిచేస్తాడంట. లేదా జీవన్ రెడ్డి గారు పార్టీ విడాలి అని ఎవరు కోరుకోరు. ఎందుకు కోరుకుంటారా? ఎవరు కోరుకోరని చెప్పంటారు. నేను కూడా కోరుకోను. మా మిత్రులాగా ఏదైతుందో రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. నేను నిర్ణయం తీసుకున్నా కానీ చట్టసభకి ఎంట్రీ అయిన ఒక సభ్యుడు రాజ్యాంగబద్ధంగా ఆయన ఆలోచన విధానం ఉండాలి. పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఆ విధంగా కాకుండా ఏదైతున్నదో ఆయన నాకు నీతులు చెప్తుండే, నేను కలిసి పనిచేస్తా జీవన్ రెడ్డితో పొరిగేవాళ్ళు ఊరు ఎక్కడ ఇది ఏ పార్టీ కథ ఏంది?